మాయ, ఈ రెస్టారెంట్ కి వెళ్ళమని నేను అస్సలు రికమెండేషన్ చేయట్లేదు, అలా అని వెళ్ళొద్దని కూడా చెప్పట్లేదు. ఈ వీడియో పూర్తయ్యేసరికి నువ్వే డిసైడ్ చేసుకో. బిల్ ఎంత అయిందో లెక్క పెట్టి కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీరు అనుకునే దానికంటే నేను ఒక మ్యాజిక్ చేసి చాలా తగ్గించా. ఇందులో టైగర్ మీట్ బాల్స్ కూడా తిన్నాం, అది కూడా ఏంటో చూపిస్తాను. దీని పేరు హాట్ కప్ కేఫ్. పేరుకి కేఫ్ అయినా అన్ని ఉంటాయి ఇక్కడ. ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటది మాయ, చాలా ఫేమస్. చాలా మంది సెలబ్రిటీలు కూడా వస్తూ ఉంటారు ఇందులోకి. బయట మొత్తం ఇలా గ్రీనరీగా ఉంటది, లోపలికి వెళ్ళగానే బయట కూడా చిన్న సిట్టింగ్ ఉంటది. ఇదంతా కూడా స్మోకింగ్ జోన్. అంటే నీకు అర్థమైపోయి ఉంటది కదా, బిగ్ బాస్ లో ఉంటది ఒక గృహ, దూపం వదులుతూ ఉంటారు గదిలో, అలా ఆ కార్యక్రమం ఇలా బయట చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లోపల అంబియన్స్ సంగతికి వెళ్తే దగ్గరగా 500 మంది కూర్చుని తినడానికి ఉంది మాయా డైనింగ్. చాలా అంటే చాలా క్లాస్ గా ఉంటది. ఇక్కడికి ఎవరు వెళ్ళినా సరే సడన్ గా రిచ్ కిడ్స్ లా మారిపోతారు అనమాట. అంటే అలా బిహేవియర్ అలా చేంజ్ అయిపోద్ది. ఇక్కడ వీకెండ్స్ వస్తే లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా జరుగుద్ది. ఆ వైబ్ భలే ఉంటది మాయా. ఇంకా అక్కడ పెద్ద బుద్ధుడు విగ్రహం ఒకటి ఉంటది. ఆ విగ్రహం పక్కనే లైటింగ్లు, సౌండ్లు, ఆ లైవ్ మ్యూజిక్ మొత్తం ఇక్కడే జరుగుద్ది అనమాట. ఆ వీకెండ్స్ లో నీకు టేబుల్ దొరకాలంటే ఒక మినీ యుద్ధమే చేయాలి, ముందే బుక్ చేసుకోవాలన్నమాట. ఆ గోడ మీద పాప్ సింగర్స్ కొన్ని బొమ్మలు వేశారు. అంబియన్స్ మొత్తం కూడా వుడెన్ డిజైన్ తో ఉంది మాయా, చాలా బాగుంది. ఇక్కడ లైవ్ కిచెన్ ఉంది. బోర్ కొడితే చదువుకోవడానికి బుక్స్ ఉన్నాయి, చెస్ లాంటి గేమ్స్ ఉన్నాయి. వెళ్తే ఫుల్ గా ఫుడ్ తో పాటు టైం పాస్ కూడా చేయొచ్చు. ఇంకా ఈ సొల్లంతా పక్కన పెట్టి మేము ఇక్కడ ఏమేం టేస్ట్ చూసాం అన్న దానికి వెళ్ళిపోదాం. ప్రాన్ కారం పొడి అని ఒక ఐటెం చెప్పాం. అది చూడడానికి ఎలా ఉంది, క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది. నార్మల్ గా రెస్టారెంట్ లో ఇచ్చే క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదని అంటూ ఉంటారు కానీ ఏదైతే డబ్బులు కాదా, మొక్క అయితే భలే డ్రైగా రోస్ట్ అయింది మాయా. ఇంకా దీని టేస్ట్ అంటావా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ పైన జల్లిన కారంతో మంచి స్పైసీగా ఉంది. కానీ దీని రేటు సంగతికి వస్తే జస్ట్ 699 రూపాయలు వేశారు. అంటే అక్షరాల రూపాయి తక్కువ, 700 రూపాయలు. నెక్స్ట్ చికెన్ సతాయ్ అని ఒక ఐటెం చెప్పాం. దీన్ని ఒక బౌల్ లో తీసుకుని వచ్చారు. పైన చిల్లీస్, ఆనియన్, గ్రీన్ ఆనియన్ వేసి తీసుకొచ్చారు మాయా. ఆ చికెన్ పీసులు అయితే భలే ఉన్నాయి. మొత్తం బోన్లెస్ స్క్వేర్ షేప్ లో తీసుకొచ్చారు. పైన సాసులు కూడా గట్టిగా వేసారు. ఇంకా దాని అలా చిన్న మొక్క ఇరిపి చూసా. పైన కొంచెం క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత టైగర్ గారు కూడా ఫోకులు పెట్టుకుని తినేస్తున్నాడు. ఎప్పుడు చేతితో తినేవాడు, అలా మార్చేస్తుంది ఇలాంటి ప్లేస్. దీని టేస్ట్ సంగతికి వెళ్తే దీని టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంది. సాసులు గట్టా గట్టిగా వేశారు. ఫ్లేవర్ కూడా చాలా మంచిగా అనిపించింది. కానీ దీని రేట్ అయితే 599 రూపాయలు వేశారు. నెక్స్ట్ ఓరియంటల్ చిల్లీ చికెన్ అని ఒక ఐటెం చెప్పాం. అది ఎలా ఉంది, ఇది కూడా చూడడానికి ఇంచుమించు ఆ చికెన్ సతాయ్ లాగే అనిపించింది. పైన చిల్లీ ఆనియన్స్, గ్రీన్ ఆనియన్స్ వేశారు. ఇంకా దీని టేస్ట్ అంటావా, తింటుంటే చిల్లీ చికెన్ తిన్నట్టే అనిపించింది. కానీ మొత్తానికి ఇందులో ఏదో యాడ్ చేశారు మాయా. ఆ ఫ్లేవర్ ఏంటో నాకు అర్థం కాల. అటు నెయ్యి కాదు, అలా అని బటర్ కాదు, కానీ ఫ్లేవర్ మాత్రం చిత్త కొట్టేశారు. వెళ్తే ఇది కూడా ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చి 599 రూపాయలు వేశారు. అంటే 600 ఒక రూపాయి తగ్గించి 5 నెంబర్ వేశారు. బిజినెస్ ట్రిక్లు ఇవన్నీ ఎవరన్నా కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళు ఉంటే ఇలాంటి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తర్వాత ఒక లిచీ స్మూతీ అని చెప్పి ఒక డ్రింక్ చెప్పాం. దీని టేస్ట్ కూడా బాగుంది. కానీ ఈ చల్లటి డ్రింక్ తాగిన తర్వాత చల్లబడ్డం లేదు తెలియదు, కానీ రేట్ అయిన ధరకు చల్లబడిపోయింది నేను. దీని కాస్ట్ 250 రూపాయలు. ఒక ఫుల్ బిర్యానీ తినొచ్చు మన ఊర్లో. నెక్స్ట్ పేరు చూసి చెప్పిన ఐటమ్ టైగర్ మీట్ బాల్స్. ఇది టైగర్ గడ్ మీట్ బాల్స్ కాదు, దాని పేరు టైగర్ మీట్ బాల్స్. అందులో కూడా చికెనే ఉంటదంట. ఇందులో మొత్తం 5 బాల్స్ తీసుకొచ్చారు. కింద సాసు, పైన చీజు కనిపిస్తుంది. ఇంకా బాల్ అలా ఓపెన్ చేయగానే లోపల మొత్తం మీట్ ఉంది మాయా, పైన వచ్చేసి చీజ్ కనిపించింది. ఇంకా దీని టేస్ట్ అయితే ఏదో ఫ్లేవర్ తగులుతుంది. పర్వాలేదు, మరీ బాగుందని చెప్పలేం కానీ యావరేజ్ గా ఉంది. టైగర్ మీట్ బాల్స్ తినాలనుకుంటే తినండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీని రేట్ కూడా ఒక రూపాయి తక్కువ, 600 వేశారు. ఇంకా లాస్ట్ లో కేఫ్ కి వెళ్ళినా, ఎలాంటి రెస్టారెంట్ కి వెళ్ళినా బిర్యానీ తినందే బయటికి రాబుద్ది కాదు కదా. అందుకనే ఒక చికెన్ బిర్యానీ చెప్పాం. దీని క్వాంటిటీ గట్టి ఆకలితో వెళ్తే ఒక్కరికి కూడా తక్కువ అయిపోద్ది, అంత క్వాంటిటీ ఇచ్చారు. పీసెస్ వచ్చి ఒక 3 పీసులు వేశారు. ఆల్రెడీ ఆ రైస్ లో మసాలాలు కలిసినాయి, కానీ ఆ ముక్క మీద ఉన్న మసాలాలు తీసుకుని మళ్ళీ రైస్ లో కలిపి చికెన్ పీస్ కూడా బాగా కుక్ అయింది. ఆ పీస్ కూడా ఆ రైస్ లో పెట్టుకుని టేస్ట్ చూసా. దీని టేస్ట్ కన్నా ముందు దీని రేట్ చెప్తా. దీని రేట్ వచ్చి 700. ఆ రేటు చూసాక ఏదో స్పెషాలిటీ ఉంటది ఇందులో అనుకున్నాను, కానీ రెగ్యులర్ గా మన ఇంటి దగ్గర దొరికే బిర్యానీలు ఎలా ఉంటదో అలానే అనిపించింది. ఏం స్పెషాలిటీ లేదు. కాకపోతే ఆ ప్లేస్ కి, అక్కడ ఉన్న హడావిడికి 250 రూపాయలు బిర్యానీ 700 వేయాల్సి వచ్చింది. ఇంకా లాస్ట్ లో దాంతో పాటు ఒక సాఫ్ట్ డ్రింక్ పెప్సీ చెప్పాం. దీని రేటు 89 రూపాయలు వేశారు. నెక్స్ట్ కేనుడు జ్యూస్ ఆరెంజ్ ఒకటి చెప్పాం. దీని రేట్ వచ్చి 99 రూపాయలు వేశారు. దీని టేస్ట్ పర్లేదు, బాగుంది. అది విషయం. రేట్ ఎంతో లెక్కెట్టావు కదా, కింద కామెంట్ చేయి. మాకెంత అయిందో తెలుసా బిల్లు? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ తో కలిపి 3679 రూపాయలు అయింది. కాకపోతే మేము జొమాటోలో డైనింగ్ బుక్ చేసుకుని వెళ్ళడం వల్ల
50% డిస్కౌంట్ దొరికింది. 1800 చిల్లర ఎంతో పడింది. పర్లేదు, మేము బాగానే తగ్గొట్టేసాం. కానీ ఇలాంటి కూపన్ కోడ్లు ఏం వాడకుండా వెళ్తే మాత్రం బిల్లు పేలిపోద్ది. దీన్ని బట్టి నువ్వు డిసైడ్ అయ్యి ఉంటావు కదా వెళ్ళాలా వెళ్ళకూడదు అనేది. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయమా. ఇక్కడ దాకా వీడియో చేసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.